అమర్ మెట్లు దిగి వస్తూ బాగీని కళ్ళార్పకుండా తదేకంగా చూస్తే బాగీ కూడా అలా ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. రాథోడ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. బాగీ ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నేరుగా అమర్ బాగీ దగ్గరికి వచ్చి బాగీ అని ప్రేమగా పిలవగానే రాథోడ్ బాగా సంతోషపడుతూ ఉంటే సార్ అని బాగీ మాట్లాడబోతూ ఉంటుంది. మీ పేరు బాగీ, పిల్లల కేర్ టేకర్ రైట్ అని అమర్ అంటాడు. అవును సార్ అని బాగీ అంటుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి తెలుసు కదా అని అమర్ అంటూ ఉంటే సరే సార్ అని బాగి అంటుంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఏ లోటు రాకూడదు అని అమర్ చెప్తూ ఉంటే అలాగే సార్ తప్పకుండా బాగా చూసుకుంటాను అని బాగి చెప్తూ ఉంటే సార్కి గతం గుర్తుకు రాలేదు అని రాథోడ్ బాధపడుతూ ఉంటాడు. మీ టైం బాగుంది మనోహరి, అమర్కి ఏమీ గుర్తు రాలేదు అని చెంబా చెప్తుంది. అమర్ అలా బయటికి వెళ్ళి కాసేపు తిరుగుదామా, నువ్వు రిలాక్స్ అవ్వచ్చు అని మనోహరి అంటుంది. నో థ్యాంక్స్ మనోహరి, అవసరం లేదు. ఈ రోజు నేను ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను అని అమర్ వెళ్తూ మళ్ళీ ఒక్క క్షణం వెనక్కి తిరిగి బై ద వే బాగి, ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పగానే బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని బాగి నవ్వుతూ ఉంటే ఇన్ఫాక్ట్ నిన్నటి కంటే అందంగా ఉన్నారు అని అమర్ చెప్తూ ఉంటాడు. ఇలా అంటున్నందుకు తప్పుగా అనుకోకండి అని అమర్ అంటూ ఉంటే లేదు సార్, మీ కాంప్లిమెంట్ నాకు చాలా బాగా నచ్చింది అని బాగి చెప్తూ ఉంటుంది. ఇలాగే మెయింటైన్ చేయండి అని అమర్ చెప్తాడు. అలాగే సార్ అలాగే అని బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమర్ అక్కడి నుండి వెళ్ళగానే బాగి రాథోడ్ ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు. బాగి అయితే హే అంటూ గెంతుకు వేస్తూ ఉంటుంది. ఏ ఏంటా గెంతులు ఆపు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. ఆయన నన్ను మెచ్చుకున్నాడు మనోహరి అని బాగి అంటే అమర్ మెచ్చుకుంది నీ డ్రెస్ ని, నిన్ను కాదు అని మనోహరి అంటే నువ్వు సరిగ్గా వినలేదనుకుంటా మనోహరి, ఆయన మెచ్చుకుంది నన్నే అని బాగి సిగ్గుపడుతూ మురిసిపోతూ ఉంటుంది. సార్ మిమ్మల్ని మెచ్చుకొని అందంగా ఉన్నావని పొగిడినందుకు ఈ మనోహరి గారి చెవిలో సీసం పోసినట్లు ఉంది మిస్సమ్మ, అందుకే ఈ మనోహరికి సరిగ్గా వినిపించలేదు అని రాథోడ్ అంటాడు. ఏంటి నోరు మూసుకుంటావా అని మనోహరి తిడుతూ మర్యాదగా ఈ డ్రెస్ తీసేసాయి అని మనోహరి అంటూ ఉంటుంది. అయినా చాలా బాగుంది, ఇలాగే కంటిన్యూ చేయని చెప్పాడు మనోహరి, వినలేదా అని బాగి అంటుంది. నేను కేర్ టేకర్ అని నువ్వు కూడా చెప్పావు కాబట్టి నేను ఇలాగే ఉంటా అని బాగి అంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నువ్వేం చేసినా అమర్కి గతం గుర్తుకు రాదు అని మనోహరి లోపలికి వెళ్తుంది. పిల్లలందరూ లాన్లో ఆడుకుంటూ ఉంటే హాయ్ పిల్లలు అంటూ అమర్ అక్కడికి వస్తాడు. హాయ్ సార్ అని పిల్లలు పలకరిస్తూ ఉంటారు. సారీ మీ పేర్లు అని అమర్ అడగగానే నా పేరు అరుంధతి, మీరు నన్ను బుజ్జమ్మ అని ముద్దుగా పిలుస్తారు అని బుజ్జమ్మ అంటుంది. నా పేరు అంజలి, మీరు నన్ను అంజలి అని పిలుస్తారు అని అంజు చెప్తుంది. నా పేరు ఆనంద్, ఆకాష్ అని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. అమరేంద్రకి వచ్చిన పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు మనోహరి, చూడు తన సొంత పిల్లల్ని పేర్లు మర్చిపోయి ఎలా అడుగుతున్నాడో అని చెంబా అంటూ ఉంటే నీకు అలా అనిపిస్తుందా, వీళ్ళు వాళ్ళ పేర్లు చెప్పి గతం గుర్తుకు చేస్తున్నారనిపిస్తోంది అని మనోహరి అంటుంది. మిమ్మల్ని కేర్ టేకర్ బాగా చూసుకుంటుందా అని అమర్ అడగడంతో మిస్సమ్మ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది, హోంవర్క్ కూడా చేయిస్తుంది అని పిల్లలు చెప్తూ ఉంటారు. కేర్ టేకర్ మిస్సమ్మ చాలా గ్రేట్, మేము మిస్సమ్మ అని పిలుస్తాము అని ఆనంద్ ఆకాష్ చెప్తూ ఉంటే మిస్సమ్మ అని అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మనోహరి ఏంటి బాకీ మాత్రమే చూసుకుంటుందా, నేను మిమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదా అని నిలదీస్తూ ఉంటే అప్పుడు అంజు ఆనంద్ పిల్లలు అందరూ కూడా కన్ను కొట్టుకొని ఇక మనోహరిని ఆట పట్టిద్దామని డిసైడ్ అయిపోతారు. అయ్యో మనోహరి ఆంటీ మమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటుంది, మాతో కలిసి ఆడుకుంటుంది, హోంవర్క్ కూడా చేయిస్తుంది అని అంజు చెప్తే అవును నేను మనోహరి ఆంటీతో ఏనుగాట ఆడుకునేదాన్ని అని బుజ్జమ్మ అంటుంది. ఏనుగాటనా అని అమర్ అంటాడు. మిస్సమ్మని నేను అమ్మ అని పిలుస్తాను సార్, అలాగే పిలవమని మీరు కూడా చెప్పారు. ఇప్పుడు నేను మనోహరి ఆంటీతో ఏనుగాట ఆడి చూపిస్తాను, రండి ఆంటీ వంగండి, నేను మీ మీద సవారీ చేస్తాను అని బుజ్జమ్మ అంటే ఇప్పుడు వద్దులే, మీరు వాలీబాల్ ఆడుకుంటున్నారు కదా అని మనోహరి అంటుంది. లేదా అంటే సార్కి చూపించాల్సిందే, వంగండి అని బలవంతం చేస్తూ ఉండడంతో ఇప్పుడు కాదంటే అమర్ దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతాను, తప్పేలా లేదే అని మనోహరి అనుకుంటూ వంగి ఉండగానే ఏనుగమ్మ ఏనుగు అంటూ బుజ్జమ్మ మనోహర్ని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటుంది. మిస్సమ్మ మిస్సమ్మ ఇలా రా, బుజ్జమ్మ చూడు మనోహర్ని ఎలా ఆడుకుంటుందో అని రాథోడ్ చూపిస్తూ ఉంటే బాగి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. బయట పిల్లలు, ఇంట్లో ఏమో నువ్వు మిస్సమ్మ ఆ మనోహర్ని బాగా ఆడుకుంటున్నారు అని రాథోడ్ అంటారు. బుజ్జమ్మ ఇక నువ్వు దిగు, మనోహరి ఆంటీతో ఇప్పుడు నేను ఆట ఆడుతాను అని అంజు అంటుంది. అబ్బా వద్దులే అంజు అని మనోహరి అంటే లేదా ఆంటీ
సార్‌కి చూపించాల్సిందే అని అంజు కూడా ఎక్కి కూర్చుంటుంది. నీ పాపం పండెను నేడే అన్న సాంగ్‌ని వేస్తూ ఉంటారు. మనోహరికి ఇలా కావాల్సిందే రాథోడ్ అని బాగి చెప్తూ ఉంటుంది. అలా అంజు ఏడిపిస్తూ ఉంటే, "అంజు అంజు నువ్వు దిగు. నేను, ఆకాష్ ఇద్దరం కలిసి ఇప్పుడు మనోహరి ఆంటీతో ఏనుగాట ఆడతాము" అని ఆనంద్ చెప్పగానే అందరూ నవ్వుకుంటూ ఉంటారు. మనోహరి లేచి నిలబడి, "అబ్బా! నా నడుం" అని అనుకుంటూ, "బాబు ఆనంద్, ఆకాష్ మీరు నాతో ఏనుగాట ఆడడానికి మీరేమి చిన్న పిల్లలు కాదు కదా" అని దండం పెడుతూ ఉంటుంది. "చిన్నప్పుడు మీతో ఇలా ఆడుకునే వాళ్ళమని సార్‌కి చూపిస్తున్నాం ఆంటీ" అని ఇద్దరూ చెప్తూ ఉంటారు. మీ ఆంటీ ఆట చాలా బాగుంది పిల్లలు అని అమర్ అంటే, మీరు మనుషులా రాక్షసులా అని మనోహరి అంటుంది. మేము ఇలా చాలా ఆటలు ఆడుకునేవాళ్ళం సార్. రోజొక ఆట మీకు ఆటతో చూపిస్తానులెండి అని బుజ్జమ్మ అంటుంది. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. నన్ను చూసి నవ్వుకుంటున్నారు కదా! కాసేపట్లో మిమ్మల్నందరినీ ఏడిపిస్తాను. నేను ఏడిపించకపోతే నా పేరు మనోహరియే కాదు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఏంటి లాయరు ఇన్ని రోజులకి నాకు బెయిల్ తీసుకొచ్చావా అని రణవీర్ అడుగుతూ ఉంటే, మీకు బెయిల్ ఇచ్చింది నేను కాదు సార్, అదిగో ఆ మనోహరియే అక్కడ ఉంది. అయినా కూడా మీ మీద కేసు పెట్టింది ఎవరనుకుంటున్నారు? అమరేంద్ర అని లాయర్ చెప్తూ ఉంటే, ఇప్పుడు ఆ అమరేంద్రకి గతం గుర్తుకు లేదని నేను విన్నాను కదా అని రణవీర్ అంటూ ఉంటాడు. అవును సార్ రండి అని రణవీర్, లాయరు ఇద్దరు కార్ దగ్గర నిలబడి ఉన్న మనోహరి దగ్గరికి వస్తారు. చూడు, నేను నీ కూతుర్ని అప్పచెప్తాను. నువ్వు తీసుకొని కోల్కతా వెళ్ళిపోయి నీ ఆస్తి నువ్వు దక్కించుకో అని మనోహరి అంటే, ఏంటి నువ్వు నాకు బెయిల్ ఇప్పించావా? నేను నమ్మలేకపోతున్నా. నువ్వు ఏదైనా స్వార్థం కోసమే కదా చేస్తావు. అయినా నా కూతురెవరో అమరేంద్రకి మాత్రమే తెలుసు. తనకేమో గతం గుర్తుకులేదు. నువ్వెలా నా కూతుర్ని నాకు అప్పచెప్తావు అని రణవీర్ నిలదీస్తూ ఉంటాడు. నీ కూతురు అంటే నీ కూతురంటే నేను నీకు అంజుని అప్పచెప్తాను. నీకు కావాల్సింది ఒక కూతురు. అంజుని తీసుకొని వెళ్లి ఆస్తిని సొంతం చేసుకో అని మనోహరి అంటే, గతం మర్చిపోయింది అమరేంద్ర మాత్రమే. బాగి అడ్డుపడుతుంది కదా అంజుని ఎలా పంపిస్తుంది అని రణవీర్ అంటే, ఇప్పుడు అమర్ నువ్వు వచ్చి అడగగానే గతం గుర్తుకు లేదు కాబట్టి నీ కూతురు అంజు అని నమ్మేసి ఈజీగా పంపించేస్తాడు. ఇక ఆ బాగి అడ్డుపడడానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే దాని నోరుని నేనలా మూయించేశాను అని మనోహరి అంటే, ఇందులో నీకొచ్చే లాభమేంటి? లాభం లేనిదే నువ్వేది చెయ్యవు కదా అని రణవీర్ అంటే, అవును. నువ్వు పిల్లలు ఆ బాగి నాకు అడ్డుగా ఉన్నారు. కాబట్టి నువ్వు అంజుని తీసుకుని వెళ్ళిపోయావనుకో మిగతా పిల్లలు డిస్టర్బ్ అవుతారు. మిగతా పిల్లల్ని చూసి ఆ బాగి డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు ఏడుస్తూ అది పిల్లలను తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. నువ్వు కూడా అడ్డు తొలగిపోతావు. అప్పుడు అమర్ నా సొంతమవుతాడు. ఆ ఆస్తి నా సొంతమవుతుంది అని మనోహరి చెప్తుంది. అబ్బా! సూపర్ స్కెచ్ వేశారు మేడం. మీరు